ఎర్రబెల్లం యూపీహెచ్సిలో మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శుభశ్రీ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు యాంటీ మలేరియా ర్యాలీ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశాము ఎర్రబెల్లం యూపీహెచ్సిలో. దీనికి ముఖ్య అతిథిగా ముందుండి ఎంకరేజ్ చేసిన మన ఆంధ్రప్రదేశ్ గారికి ఆకుల జయసత్య గారికి ఈ మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంటింటికి వేసుకుంటున్నారు. ఏదైనా ఉన్నా కూడా వెంటనే దానికి తగిన చర్యలు అనేవి తీసుకుంటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాంటీ లార్వల్ మెజర్మెంట్స్ ఇవన్నీ వాళ్ళు బాధ్యతగా భావించి ఇంటి పరిసరాలను ఉండకుండా చూసుకోవడం, దోమతెరలు వాడడం ఇవన్నీ చేయవలసిందిగా ఈ వాంతు విరోచనాలు ఇలాంటి లక్షణాలు ఏదైనా టెస్ట్లు అవి చేయించుకొని ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక రిపోర్ట్ చేస్తాము. మన మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎర్రబెల్లం యూపీహెచ్సి హాస్పిటల్ నందు సుధశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మలేరియా రహిత సమాజాన్ని ఉంచుకునే విధంగా జూన్ మొదటి వారం నుంచి ఈ నెలంతా అంటే జూన్ 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మలేరియా రహిత సమాజాన్ని తయారు చేసుకునేందుకు మనం ఏ రకమైనటువంటి పద్ధతులను పాటించాలని ఈరోజు ఇక్కడికి విచ్చేసి అధికారులు, అలాగే ఏఎన్ఎంస్, ఇతర సభ్యులు, శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన కుటుంబాల్లో కూడా ఎటువంటి చెదారాలు అనేవి కూడా లేకుండా శుభ్రంగా పొడి చెత్త, తడి చెత్త ఎలా అయితే ఉంచుకుంటున్నామో అలాగే వర్షాకాలంలో రేపు రాబోయేది రెయిన్ సీజన్ కాబట్టి ఈ పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే విధంగా మలేరియా దోమ అనేది పుట్టకుండా అంటే డ్రైనేజీల్లో కానివ్వండి ఎట్లయినా సరే నీటిపారుదల అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా సరే ఒక గృహిణిగా మహిళలే కాకుండా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా బాధ్యత తీసుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో మలేరియా, డెంగ్యూ అలాగే టైఫాయిడ్ అనేవి రకరకాలుగా వర్షాకాలంలో జబ్బులు అనేది వస్తూ ఉంటాయి. వాటిని బారిన పడకుండా ఉండాలంటే ఇంట్లో నిల్వ ఉన్నటువంటి కుండలు కానివ్వండి, లేకపోతే మనకి వేస్ట్గా ఉన్నటువంటి వల్ల వాటిల్లో దోమ అనేది చేరి జబ్బులు రావటం, ఎవరున్నా కూడా ఇంట్లో నీట్గా ఉంచి దోమతెరలు వాడటం అలాంటి చర్యలు హాస్పిటల్లోనే కాకుండా నిర్మూలించడానికి కూడా వాళ్ళు పరిశుభ్రత చేయడం జరుగుతుంది. కాబట్టి మన బాధ్యతగా మనం ఈ క్యాంపుని నిర్వహించడం వచ్చి ప్రజలందరికీ ముఖ్యంగా ఎర్రబెల్లం గ్రామంలో తెచ్చుకోవాలి.